MN2 న్యూస్ ఛానల్కు స్వాగతం. ఘనంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమం. నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలోని సిపి నగర్ ఉర్దూ స్కూల్లో శుక్రవారం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎంఈఓ బ్రహ్మం నాయక్, డాక్టర్ బి. జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలని, మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని పేర్కొన్నారు. ఉర్దూ స్కూలు హెచ్ఎం రాజేష్ ఎంఈఓ బ్రహ్మం నాయక్ జాకీర్ హుస్సేన్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ స్కూలు హెచ్ఎం రాజేష్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, టిడిపి నాయకులు, జనసేన మండల అధ్యక్షులు షాలు, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా మీరు ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పి అల్లా దయ వల్ల ఇంకా 10 మందికి సేవ చేసేటువంటి అవకాశం మీకు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. अच्छे सजेशन दिए, हम लोग को भी, टीचर्स को भी, माँ बाप को भी अच्छे सजेशन दिए. तो उन सजेशन को हमें अपनाना भी है और उसके ऊपर हमें अमल भी करना है. और लास्ट में जाकिर साहब भी जरा कहना चाहते हैं. ఏమీ లేదు, ఈ స్కూల్లో అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఈ స్కూల్లో ఇంకోటి ఏమంటే మన రాజేష్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ప్రతిదీ ఇంటికాడికి పోయి పిల్లలను గిగాయించుకుంటున్నానంటే అది ఆషమాషి కాదు. అలాగే చాలా నేను కూడా స్కూల్లో చాలా చూసినాను, కానీ వాళ్ళు కొద్దిగా సరిగ్గా పిల్లలకు పట్టించుకోకుండా నిద్రపోయే టీచర్లు కూడా ఉన్నారు. నేను విమర్శన చేయను, కానీ అలాంటి టీచర్లు ఉంటున్నారు. ఇక్కడ అట్లా కాదు. రాజేష్ రాజేష్ గారు ఇళ్ళగాడికి పోయి పిల్లలు పంపించని చెప్పడం ఒక కారణము. మొన్ననే ఫ్లడ్స్ వచ్చినప్పుడు మన అక్బర్ సార్ గురించి కూడా చెప్పాలి. అంటే ఈ స్కూల్లో ఈ స్టాఫ్ ఎట్లా బాగున్నారు, ఎంత పిల్లలకు కేర్ తీసుకున్నారనే ఉద్దేశంతో మళ్ళా 2 మాట్లాడాలని చెప్పేసి మీ ముందర రావడం జరిగింది. ఇంత స్టాఫ్ ఉన్నప్పుడు, మీ పిల్లల మీద ఇంత కేర్ తీసుకుంటున్నప్పుడు మీరు స్కూల్కు పంపించడానికి మీకు ఇబ్బంది ఏంటంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు ఖచ్చితంగా పిల్లలకు స్కూల్కి పంపించండి. మంచి స్టాఫ్. అక్బర్ సార్ మొన్న వర్షాలు పడినప్పుడు మన మంచిలా కాడ నీళ్లు ఎక్కువ వచ్చి రాకపోకలు బంద్ అయిపోయినాయి. అసలు బండ్లు పోయేది కాదు, ఏది పోయేది కాదు. సారు రాజేష్ సార్ ఫోన్ చేసినాయంట, సార్ ఇంకా వర్షాలు ఎక్కువ అయినా వద్దులేండి, నీళ్ళు కూడా ఆడ వెళ్తూ ఎక్కువ ట్రాఫిక్ కూడా రాకపోవడం జరగడం బంద్ అయిపోయింది, మీరు రావాల్సిన అవసరం లేదంటే, అబ్బా సార్ నేను అది కాదు, నా డ్యూటీ నేను పర్ఫెక్ట్ గా చేయాలని చెప్పేసి మంచిలా కాదు అట్లా మొత్తం గుండగంధాలు అట్లా हो गया लो 15-20 मिनट. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అందరికీ. MN న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.